Hello everyone, my name is Dr. C. Anand Kumar. I am a senior ENT consultant at Kamneni King Koti, Bogulkunta. ఇవాళ నేను టాపిక్ మాట్లాడేది ఏంటంటే ఈ సీజన్లో మనకు ఈఎన్టీ ఇష్యూస్ చెవు ముక్కు గొంతుల ఏం ఇష్యూస్ వస్తాయో దానివల్ల నేను మీతోని మాట్లాడుతాను. సో మనం స్టార్ట్ చేసేది కోల్డ్ ఫ్లూ అంటే ఏంది? జలుబు ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడైనా కోల్డ్ వాతావరణంకు ఎక్స్పోజ్ అయినాము, దానివల్ల ముక్కు లోపల చర్మము వాపొచ్చి మన ముక్కు బ్లాక్ అయ్యి కోల్డ్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఫ్లూ అంటే ఏంది? అది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దానివల్ల కూడా కోల్డ్ అయ్యి మనకు ముక్కు బ్లాక్ అయ్యి మనకు జలుబు స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఏమవుతుంది? జలుబు మనము అన్నప్పుడు ఆ జలుబు గొంతుకు దిగినప్పుడు ఏమవుతుంది? గొంతు కూడా పాడైపోతుంది. దానికి ఏమంటాము? సోర్ థ్రోట్ అంటాము. గొంతు పాడైపోయింది. దాన్ని ఏమనిపిస్తుంది? మనకు సోర్ థ్రోట్ అంటే థ్రోట్ ఇరిటేషన్, గొంతులో ఏమో ఉంది, తట్టునట్టు అనిపిస్తుంది, మాట చేంజ్ అయింది, మింగినప్పుడు లాగినట్టు నొప్పి వస్తుంది, ఏమో ఉంది నాకు అన్నట్టు మీకు ఆ ఫీల్ ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుంది? మళ్ళీ ముక్కుతోని మనకు సైనస్ కనెక్టెడ్ ఉంది. ఎప్పుడైతే మనకు జలుబు అవుతుంది, ముక్కు బ్లాక్ అవుతుందో 2-3 రోజులైనాక మనకు సైనస్ కూడా అక్కడ చర్మం కూడా వాపు వస్తుంది. దానికి మనము సైనస్ ఇన్ఫ్లమేషన్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది? వాపు. ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే దానికి చీమ్ వచ్చినట్టు అవుతుంది అన్నట్టు అని. ఓకే. దాంతోపాటు ఏమవుతుంది? ముక్కు వెనకాల ఇంకొక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఇస్టేషన్ ట్యూబ్ అంటాం. ఆ ట్యూబ్ వల్ల మన చెవు వెనకాల ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు జనరల్లీ కూర్చొని ఉమ్ము మింగినప్పుడు ఏమైతే చెవులో టక్ టక్ అని సౌండ్ వస్తాయి 2 చెవులలో. అది ఇస్టేషన్ ట్యూబ్. ఆ ట్యూబ్ గిట్ట పని చేస్తలేదు, బ్లాక్ అయిందంటే మీకు చెవు ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ మీకు ఏమనిపిస్తుంది? ఏమో ఉంది, లాగినట్టు నొప్పి, చెవులోపటేమో ఉంది, జీబీలు ఉందా, చెవుల గిట్ట ఏమైనా ఫారిన్ బాడీ ఉందా, చీమ్ నిండిందా, చెవుల నీళ్ళు నిండింది, ఏదో గడగడ సౌండ్ వస్తుంది, వినికిడి తగ్గింది. దానివల్ల ఇంకెక్కువైపోయిందంటే మనం ఎప్పుడైనా మింగినప్పుడు, ఇప్పుడు మీకు మింగు అని చెప్పిన మింగినప్పుడు లాగినట్టు నొప్పి అనిపిస్తుంది మనకు చెవు వెనకాల. ఓకే. అదైనాక ఏమొస్తుంది? దాని వెనకాల టాన్సిల్స్ వస్తాయి మనకు. టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్. చిన్నపిల్లలకు అడినాయిడ్స్ అని ఉంటుంది, ముక్కు వెనకాలనే ఉంటుంది. అది దానివల్ల లావ్ అయ్యి చిన్నపిల్లలు గొరక పెడతారు, ముక్కు బ్లాక్ అయ్యి జలుబు వస్తూ ఉంటుంది, గొరక కూడా ఉంటుంది. అదే పెద్దల దాంట్లో అడినాయిడ్స్ కొద్దిగా తగ్గిపోతుంది, బట్ టాన్సిల్స్ పెరుగుతాయి. టాన్సిల్స్లో కూడా అక్యూట్ క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ అయింది. క్రానిక్ అంటే సార్ నా ముందు నుంచి గొంతు ప్రాబ్లం ఉంది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, నేను మందులు వాడుతూ ఉంటాను, తగ్గుతూ ఉంటుంది అన్నట్టు అని. ఇదంతా అయిపోయింది. ఇదైనాక ఏమవుతుంది? మీకు చెవు కోసం చెప్పినా నేను. చెవు బ్లాక్ అయినప్పుడు మనకు హియరింగ్ కూడా తగ్గుతుంది. హియరింగ్ ఎందుకు తగ్గింది అంటే ఫర్దర్ మూమెంట్ ఉండాలి. మన ఫర్దర్ మూమెంట్ వల్లనే మనకు వినికిడి క్లారిటీ ఉంటుంది. ఫర్దర్ మూమెంట్లో గిట్ట ఏమైనా ఇబ్బంది ఉంది అంటేనే మనకు హియరింగ్ లాస్ ఉంటుంది, ఏదో చెవులో నిండినట్టు అనిపిస్తుంది. లాస్ట్కి ఏంటంటే ముక్కులకి వెళ్ళి రక్తం వస్తుంది. ముక్కులకి వెళ్ళి రక్తం వచ్చేది కారణం ఏంటంటే ముక్కు డ్రై అవుతుంది. ఎందుకు డ్రై అవుతుంది? అది ఏంటంటే డ్రై ఎయిర్ కరెంట్ అంటే ఏంటంటే వాతావరణంలో మనకు మాయిస్ట్ లేదు. సో దానివల్ల ముక్కు చర్మము వాపు వచ్చి ఎర్రగవుతుంది. ఎర్రగైనప్పుడు మనకు ఎప్పుడైనా స్క్రాచ్ చేసినాము, ముక్కులో మనం ఫింగర్ పెట్టి ఇది చేసుకున్నప్పుడు మనకు ముక్కులకి వెళ్ళి రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కామన్ ఇష్యూస్ ఈ సీజన్లో చెక్ చేస్తాము. ఈ ఇష్యూస్ని మనము ఇంట్లో ఉండి ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇంటిలోనే చేసుకునేది మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. ఫస్ట్ మెయిన్ థింగ్, స్టే హైడ్రేటెడ్. అంటే ఏంది? మంచిగా కరెక్ట్గా వాటర్ తాగాలి. లూక్ వామ్ వాటర్, గోరెచ్చగా నీళ్ళు తాగమంటాను నేను. గోరెచ్చగా నీళ్ళు తాగేటప్పుడు ఏమవుతుంది అంటే గొంతు కూడా ఆరింది, అదంతా తగ్గుతుంది. గొంతులో ఏమైనా వాపు వచ్చింది, అది కూడా తగ్గుతుంది. మీరు హైడ్రేటెడ్ ఉంటారు. సెకండ్ థింగ్, హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేస్తారు. అంటే హ్యూమిడిఫైయర్స్ అంటే ఏంది? ఇవాళ రేపు మీరు పెద్ద పెద్ద హోటల్లో అక్కడ చూస్తుండొచ్చు, ఏసీ రూమ్ ఉన్నా కూడా కింద ఒక పొగ పెడతారు వాళ్ళు. దోస్ ఆర్ హ్యూమిడిఫైయర్స్. హ్యూమిడిఫైయర్ ఏం చేస్తుందంటే మాయిస్ట్ క్రియేట్ చేస్తుంది ఎన్వైర్న్మెంట్లో. ఆ మాయిస్ట్ వల్ల ఏమవుతుందంటే మన ముక్కు గొంతు డ్రై కాదు. డ్రై కాకుండా ఉన్నదంటే మన చర్మం నీట్గా ఉంటుంది అన్నట్టు. దెన్ మూడోది అలర్జీ. సీజనల్ అలర్జీ అంటాము. సీజన్ చేంజ్ అయినప్పుడే నాకు ప్రాబ్లం ఉంటుంది సార్. సీజన్ సెట్ అయింది, వర్షం కంటిన్యూస్ ఉన్నప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు. జలుబు సీజన్ ఉన్నప్పుడు ఏం కాదు. సీజన్ మారుతుంది, పొద్దున ఎండ్ ఉంది, మధ్యాహ్నం వర్షం పడ్డది, అట్లాంటి టైము అలర్జీ ఉన్న పేషెంట్కు కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేయాలి. దాని ఫస్ట్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే నాకు దేనివల్ల అలర్జీ ఉందో దాన్ని దూరం ఉండాలి. దాన్ని ఎట్లా దూరం ఉండాలి? ఇది నాకు పడని వస్తువు నేను తినను, లేదా బయటికి వెళ్తేప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి. స్పెషల్లీ స్ట్రాంగ్ స్మెల్స్, అగర్బత్తి, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్ ఇవన్నీ ఉంటాయి. రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఉంటుంది. దానివల్ల మనకు అలర్జీ. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది, పులుపు నిమ్మకాయ అని చెప్తాము, తినొద్దు అన్నట్టని. పులుపు నిమ్మకాయ మంచిది, బట్ ఏంటంటే అలర్జీ ఉన్న పేషెంట్ మనం అవాయిడ్ చేయమంటాం. కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ పెడతారు దాని స్టోరేజ్ కోసానికి, అది కూడా పడదు. కలర్డ్ ఫుడ్లో కలర్ వేస్తారు, దానివల్ల కూడా మనకు ఇష్యూస్ చాలా అవుతూ ఉంటుంది. లాస్ట్కి ఏంటంటే కొంతమందికి స్వీట్స్ పడదు, తింటేనే గొంతు
సార్ ఎండకపోయింది, ఏమో ఉంది, తట్టినట్టు అనిపిస్తుంది అని కూడా చెప్తారు. అండ్ దీన్ని ఇక కాదు మనం బయటికి వెళ్ళాలి సార్, డస్ట్ ఉంది ఎట్లా అంటే, నేను అడ్వైస్ చేస్తాను, మాస్క్ స్కార్ఫ్ కట్టుకొని బయటికి వెళ్ళండి, ఎంతైతే అంత అవాయిడ్ చేసుకోండి. అయినాక లాస్ట్కు ఇంత కూడా తగ్గకపోతే మీరు మీ దగ్గర ఈఎన్టీ డాక్టర్ని పోయి చూపెట్టుకోండి. సార్ కొద్దిగా మీకు మెడిసిన్స్, కొద్దిగా ప్రివెంటివ్ టాబ్లెట్స్ రాసిస్తారు, అది వాడండి. థ్యాంక్ యూ.